పరిచముండును. తూర్పు నుండి, పడమటి నుండి, ఉత్తరం నుండి, దక్షిణం నుండి, నానా దేశం నుండి ఆయన పోగు చేసిన వారును ఆ మాట పలుకుదురు కాక. చాలండి. చదవైన వాక్య భాగంలో మరి మనం జ్ఞాపకం చేసుకుంటే కనుక ఇక్కడ అంటూ ఉన్నాడండి, 2వ వచనము, యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురు గాక. కనుక మరి ఇంతవరకు దేవుని యొక్క సన్నిధిలో మనం పాటలు పాడుకుంటూ వచ్చాం, ఆయన నామాన్ని ఎంతగానో కనపరుస్తూ వచ్చాం. తిరిగి మరి ఆ యొక్క పాటల ద్వారా మరి దేవుని నామాన్ని ఎంతగానో సగం ఆరాధన మనము పాటల ద్వారా ఆరాధించాం కదండి. మొట్టమొదటి పాట ఏం పాడుకున్నామండి? చెప్పాలి. నామలో నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి. కనుక ఈ లోకంలో మనం ఎలాంటి వారు అంటే కఠినమైన హృదయం. ఎందుకంటే మనుషులు కనుక ఏదైనా కాని మాట అన్నప్పుడు అది మన హృదయంలో మరి ఎంతగానో ఇదిగా ఉంటూ మనం మరి ఎంతగానో నష్టానికి గురయ్యే వారంగా ఉంటాం కదండి. పరో హృదయము, అలాగే బైబిల్లో చాలామంది రాజుల యొక్క హృదయాలు వాళ్ళు ఎంతగానో కఠినంగా ఉన్నప్పుడు మరి దేవుడు వాళ్ళ హృదయాన్ని ఏం చేస్తారని మెత్తని హృదయాలుగా మారుస్తూ వచ్చారు కదా. ఆ 2వ పాట అని అదే చెప్పాలి. వినుట వలన విశ్వాసం కదా. అందుకే మనం ఏదో టైంపాస్గా మామూలుగా అని ఈ దినమున, ఈ ప్రభు దినమున లేదా విశ్రాంతి దినమున, యేసు ప్రభు తిరిగి లేచిన దినమున ఇక్కడ ఏం చేస్తారంటే తూర్పు, పడమటి, ఉత్తరం, దక్షిణం నానా దేశాలు అంటే ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఏం చేస్తున్నారు? ప్రభుని ఆరాధిస్తున్నారు. ఎవరు? క్రైస్తవులు. ఎవరు? పరిశుద్ధులు. ఎవరు? దేవుని జనాంగం కదా. అంటే చాలా వాళ్ళకి జీవనోపాధి ఉన్నా, వాళ్ళు ఎలాంటి పరిస్థితి కలిగినా కానీ ఆదివారం వచ్చేసరికి ఏం చేస్తారంటే నలుదిశగా ఉన్న ప్రజలందరూ ఏం చేస్తారంటే ఆయన నామాన్ని ఘనపరిచేవారిగా ఉంటూ ఉన్నారు. కానీ మనం కూడా ఏం చేయాలంటే పాటల ద్వారా ఆయన నామాన్ని ఘనపరిచేవారిగా ఉండాలి. ఆ 3వ పాట అండి, నా ప్రియుడా పాప విమోచకుడు అని. యేసు ప్రభు లేదా దేవుడు మనకి ఎలాగైపోయారంట? ప్రియుడు అంటే స్నేహితుడు, లేకపోతే ఆయన రాజులకు రాజు, ప్రభులకు దేవుడు. ఆయన ఎంతో మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి కదా. అటువంటి గొప్ప దేవాదేవుడు మనకి ఏమైపోయారంటే ఈ వాక్యం ద్వారా, లేకపోతే పరిశుద్ధమైన గ్రంథం ఉన్న మాటల ద్వారా ఉంది. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడు, వాక్యమే దేవుడు. అంటే ఈ వాక్యం చదివినప్పుడు, మెసేజ్ వింటున్నప్పుడు, పాటలు పాడుతూ ఉన్నప్పుడు ఏమవుతుందంట? వాక్యమే దేవుడు. ఏంటండి? ఈ వాక్యమే దేవుడు అంటే దేవుని సన్నిధిలో మరి ఈ రీతిగా పాటలు పాడుతూ ఉన్నప్పుడు లేదా ఆరాధిస్తున్నప్పుడు, వాక్యం వింటూ ఉన్నప్పుడు దేవుడే మనతో ఏం చేస్తారంట? మాట్లాడేవారుగా ఉంటూ ఉన్నారు కదా. అందుకని అంటున్నాడండి 2వ వచనంలో, యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురు గాక. అంటే అర్థం ఏంటంటే విమోచన అన్నమాట కదా. ఏమని మొదటి వచనంలో ఉంది? యెహోవా దయాళుడు, ఆయన కృతజ్ఞతాస్తుతి చెల్లించిరి, ఆయన కృప నిత్యముండును. అంటే యెహోవా దయాళుడని, ఆయన ప్రేమ కలిగిన దేవుడని, ఆయన ఉన్నవాడని, ఆయన అనువాడని, మొదటివాడని, కనపటివాడని, జీవించేవాడని, ఆయన కనికరం కలిగిన దేవుడని, ప్రేమ కలిగిన దేవుడు అని, ఆయన కృప నిత్యము ఉన్నని ఎవరు పలుకుతున్నారంట? 2వ వచనంలో ఉందండి, యెహోవా విమోచించిన వారు. అంటే అందరూ కాదు, చూస్తారండి. అందరూ ఆరాధన చేయరు, అందరూ పాటలు పాడరు, అందరూ వాయించరు, అందరూ సాక్ష్యాలు చెప్పలేరు, అందరూ దేవునికి మందిరానికి రాలేరు. ఎందుకంట? ఇక్కడ అంటూ ఉన్నారు, యెహోవా విమోచించిన వారు మాత్రమే ఆ మాట పలుకుదురు కాక. అంటే అర్థం ఏంటండి? రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, ఫాస్ట్గా రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనమండి. చదవాలి, ఎవరైనా చేస్తే చదవండి. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనము, పాపము నుండి విమోచించబడి నీతికి దాసులైతిరి, ఇందుకు దేవునికి స్తోత్రం. చూసారా? ఆరాధన ఏమని చేస్తాం తెలుసా? పాపము నుండి విమోచించబడ్డారు. పాపం అంటే యోహాను రాసిన మొదటి పత్రిక తెలుసు కదండి. యోహాను రాసిన మొదటి పత్రిక పాపం అంటే ఏంటంట?
యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనమండి. పాపము చేయు ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే పాపము. అంటే దేవుని యొక్క సన్నిధానికి రాకపోవటమే, ఆరాధన చేయకపోవటమే, లేకపోతే పాటలు పాడకపోవటమే, దేవుని యొక్క సన్నిధానికి ఇష్టం లేకుండా మన ఆయన ఆజ్ఞలు అతిక్రమించడమే ఏంటంటే పాపం అంట. చూసారా? అందుకని పాపము నుండి విమోచించబడి, అంటే ఆజ్ఞలు పాటించలేని వారిగా మరి ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు ఏం చేస్తారంట? దేవుడు పాపము నుండి విమోచించబడి నీతికి దాసులైతే ఇందు దేవునికి స్తోత్రం. కానీ మనమైతే ఈ దినము ఏ దినమంట? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం. ఈ దినము ఏ దినం అంటండి? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనమండి. ప్రభు దినమందు ఆత్మవశనై ఉండగా చాలండి. ఇక్కడ అంటున్నాడండి ఏ దినం అంటే ఇది ప్రభు దినం. చూసారా? సోమవారం నుండి మొదలుకొని శనివారం వరకు 6 రోజులు కూడా మన యొక్క జీవనోపాధి కోసం దేవుడు మనకి మంచి ఆరోగ్యాలు ఇస్తున్నాడు. దేవుడు మనకి అనేక రీతులుగా సహాయం చేస్తూ ఉన్నాడు. కానీ ఆదివారం వచ్చేసరికి లేదా ప్రభు ఏదంట? ప్రభువు దినమంట. ఏంటంటే ఇది ప్రభు దినము. అందుకని ఉదయకాలమైన సాయంకాలమైన ఏ సమయమైనా సరే ఆయన ఏం చేయాలంట? జకర్యా గ్రంథం ఉదయకాలమైన సాయంత్రమైన ఏ సమయమైనా మనం ఏం చేయాలంట? జకర్యా గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనమండి. పేజీ నంబర్ 782. నేను వారిని విమోచించి ఉన్నాను కనుక వారిని ఏలవేసి పిలిచి సమకూర్చెదను, మునుపు విస్తరించినట్లు వారు చాలా. చూసారా? దేవుడు ఏమన్నా తెలుసా? నేను వారిని విమోచించిన ఎలాగంటే ఏలవేసి పిలిచి సమకూర్చారు. అంటే ముందు చూచిన అన్నమాట సౌండ్ సిస్టమ్ కదా, లేకపోతే వేస్తారంట, తర్వాత పిలిచారంట, రెండవదిగా. మూడవది ఏం చేస్తారండి? యెరూషలేము అనే ప్రార్థన మందిరంలో లేకపోతే దేవుని ఆరాధించడానికి దేవుడు ఏం చేస్తారంట? సమకూరుస్తారంట. మునుపు విస్తరించినట్లుగా నేను విస్తరిస్తాను. అంటే పాపం విమోచించబడిన ప్రజలు, అంటే దేవుని ఆజ్ఞలు, అతిక్రమము, పొరపాట్లు, వీటన్నిటిని దేవుడు మన ప్రభు యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే విమోచించారంట. ఇప్పుడు విమోచించిన ఆయన అంటున్నాడు, మునుపు విస్తరించినట్లుగా నేను వారిని విస్తరిస్తాను. చూసారా? నేను వారిని విమోచించి ఉన్నాను. కనుక దేవునికి సన్నిధిలో మనం ఏమని ఎట్లాగైనా మనం విమోచించారంట? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనమండి. దేవుని కృపా మహదేశ్వరం బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనం, అనగా మన అపరాధములకు క్షమాపణ. చూస్తారండి? ఈ దినమున ఎందుకు మనం యేసు ప్రభుని సన్నిధిలో జెరూషలేము ప్రార్థన మందిరంలో చేరి ఎందుకు మనం ఆరాధించాలి? మొదటి సెక్షన్లో అంటే ఆయన రక్తం వలన మనకి ఏమి కలిగింది? విమోచన కదండి. యేసు ప్రభు రక్తం విలువైన రక్తం, నిష్కలంకమైన రక్తం, అమూల్యమైన రక్తం, పరిశుద్ధమైన రక్తం కదా. ఇటువంటి రక్తం ద్వారా మనకి ఏమి కలిగిందంటే క్షమాపణ కలిగి. ఎప్పుడు కలిగిందంట? యెషయా గ్రంథం. ఎప్పుడు కలిగిందంట మనకి క్షమాపణ? యెషయా గ్రంథం అండి. ఆయన రక్తం వలన మనకి కలిగిందంట. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 22వ వచనమండి. యెషయా గ్రంథము 44:22. యెషయా గ్రంథము 44:22 అండి. మంచి విడిపోవునట్లుగా నేను నీ అతిక్రమములను మబ్బు తొలగినట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను. అందరూ రానంటండి. కానీ జెరూషలేము ప్రార్థన మందిరంలో ఆరాధించడానికి ఎవరైతే పిలిచారో దేవుడు, ఎవరైతే సమకూరుస్తూ వచ్చారో, ఎవరైతే పాపములను క్షమిస్తూ వచ్చారో, ఎలాగంటాం? మంచి విడిపోవునట్లుగా అతిక్రమములను, మబ్బు తొలగినట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను, నేను విమోచించున్నాను, నా యొద్దకు
మలుగు. మొట్టమొదటిగా ఎవరైతే పాపాలు దేవుడు అంటున్నాడు, ఆయన పాపాలు మన యొక్క పాపాలు అంటే ఆయన ఏం చేస్తారంటే తుడిచేస్తారు. ఆ యొక్క బోర్డులో చూడండి, కింద స్కూల్ అది బ్లాక్ బోర్డ్ ఉంది కదా, మరి అక్కడ స్కూల్లో పిల్లలకి సబ్జెక్టు, మరి ఇంగ్లీష్ సబ్జెక్టు, అమ్మ నా యొక్క ఇంగ్లీషు అంటే యొక్క రైటింగ్ చాలా బాగుంది కదా, అలాగే ఉంచేద్రా అని పిల్లలు మేడంగా చెప్పాలనుకోండి. తర్వాత నెక్స్ట్ లెక్క మాస్టర్ వచ్చి ఏం చేస్తుంది, ఆయన తుడిసేసి మన లెక్కలు అంటే ఆ యొక్క బోర్డు మీద అన్నీ ఏమైపోతున్నాయి, తుడిచేవాడు. అలాగే మన పాపాలంట, మనం చేసిన అపరాధాలంట దేవుడు ఏం చేస్తారంటే తుడిచివేస్తాడంట. నేను విమోచించి ఉన్న నా యొద్దకు మళ్ళీ మొట్టమొదటిగా దేవుడు ఏం చేస్తారండి, మన అతిక్రమములు, మన పొరపాట్లు ఆయన మనను తుడిచివేస్తాడు. అందుని బట్టి మన ప్రభుని ఏం చేయాలా, ఆరాధించాలి. నెంబర్ 1, పాపము నుండి నేను విమోచించి ఉన్నాను కనుక దేవునికి స్తోత్రము. ఒకటిగా చూస్తే ఆయన మన పాపాలన్నీ తుడిచివేస్తాడు కనుక దేవుని యొక్క సన్నిధిలో మనము ఆరాధించాలి. రెండవదిగా చూడండి, యెషయా గ్రంథం ఫాస్ట్గా. రెండవదిగా యెషయా గ్రంథం 43వ అధ్యాయం 1వ వచనం. యెషయా గ్రంథం. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడకు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు నాకు సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించున్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచినాను, నీవు నా సొత్తు. రెండవదిగా పిలిచిన దేవుడు, సమకూర్చిన దేవుడు, అభివృద్ధి చేసిన దేవుడు ఏం చేశారంట, మనను ఏం చేశారంట, ఆయన నీవు నా సొత్తు. చూడండి, ఏదైనా నీళ్ళు కట్టుకున్నాం అనుకో ఏం చేస్తాం, వెంటనే ఆ అమ్మాయి వెళ్ళిపోయి ఏం చేస్తామండి, రాసేస్తాం కదా కదా సొత్తుగా అనేది. అమ్మ నా సొత్తు అండి, నేను సంపాదించుకున్నానులే, నా తర్వాత నా పిల్లలకండి అంటాం కదా. అలాగే దేవుడు మన ప్రభువు యేసుక్రీస్తు రెండవది ఏం చేస్తారంటే నిన్ను సొత్తుగా చేస్తారు. అంటే నీ కుమారుడిగా, కుమార్తెగా, దైవ సేవకుడిగా, మరి ఆయన రూపం ఇచ్చి దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే ఆయన సొత్తుగా చేస్తవచ్చు. అందుని బట్టి మన ప్రభుని ఏం చేయాలని, ఆరాధించాలి. అందుకే యోబు చుట్టూ ఏం చేస్తారంట, ఆయన కంచి. ఎందుకంట ఏది సాధారణ రాకుండా అపవాది గలుబు చేస్తూ ఉంటారు, అపవాది మరి చాలా ఇదిగా చేస్తూ ఉంటారు. అందుకని దేవుడు ఏం సొత్తుగా ఇచ్చారు. కానీ తర్వాత అపవాది పర్మిషన్ తీసుకున్నాడు. యోబు చుట్టూ చాలా ఈ కంచి వేసావయ్యా, నాకు నీ పర్మిషన్ ఇయ్యయ్యా అన్నప్పుడు దేవుడు ఆ కంచి తీసినప్పుడు ఏం చేస్తున్నాడు, ఆయన ఎన్ని శ్రమలు వచ్చినా కానీ ప్రభుని. కానీ మనం ఏం చేస్తాం, వడదంతే మానేస్తాం, వర్షం వస్తే మానేస్తాం, ఎండ వస్తే మానేస్తాం, చెడేస్తే మానేస్తాం కదా. అని ఏదైతే మనకు అననుకూలంగా ఉందో అప్పుడు దేవునికి సన్నిధానం విడిచిపెట్టే వారంగా ఉంటాం. కానీ రెండవదిగా చూస్తే ప్రభు మనం ఏం చేశారంటే ఆయన సొత్తుగా చేశారు. అందుని బట్టి మనం ప్రభుని ఆరాధించాలి. మూడవదిగా చూడండి, తీతుకు రాసిన పత్రిక. మూడవదిగా తీతుకు రాసిన పత్రిక. మూడవదిగా తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనమండి. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకున్నటకు తన్ను తానే మన కొరకు అప్పగించు. కనుక అంటే మూడవదిగా చూస్తే ప్రభుని ఎందుకు విమోచించారంటే, మూడవదిగా సత్క్రియలందు ఆసక్తి కలిగిన వారిగా. సత్క్రియలు అంటే అర్థం ఏంటండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. సత్క్రియలు అంటే ఏంటంట, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఉంటుంది 10వ వచనం అండి. 2వ అధ్యాయం 10వ వచనం. మరియు వాటి యందు మనము నడుచుకోవాలని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయటకై మనం క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. చూసారా? కనుక సత్క్రియలు, మంచి క్రియలు, మరియు దేవుడు మనకి ఇచ్చిన తలాంతులు బట్టి, ప్రభు మనకి ఇచ్చిన ఆ యొక్క వివేచన బట్టి, ప్రభు మనకి ఇచ్చిన దాన్ని బట్టి మనం ఏం చేయాలంట, సత్క్రియలు చేశారు. అందుకని మొట్టమొదటిగా మరి ఆదాము కుమారుడైన కయ్యూను ఏం చేశారంటే, సత్క్రియ
చేయలేదంట. ఏం చేస్తారండి? వదలమంట. ఒకసారి చూడండి, ఆది కాండము 4వ అధ్యాయం, ఆది కాండము 4వ అధ్యాయం 7వ వచనమండి. ఆది కాండము, నీవు సత్క్రియ చేసిన ఎడల తలెత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండను, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదు అని. చూస్తారు డిమాండ్ చేస్తున్నారు కయ్యను. మరి మొట్టమొదటి ఆదాము కుమారుని కయ్యను మంచి పని చేయలేదంట, సత్కి అనేది చేయలేదంట. ఇప్పుడు తన ఎదుట ఏముందంటే పాపం ఉంది, తన ఎదుట ఏముందంటే శాపం ఉంది. అందులో కయ్యను అంటున్నాడు, అయ్యో నేను ఇలాగా సత్కి చేయలేదే, మంచి పని చేయలేదు కదా, ఇప్పుడు నాకు ఏం చేయాలంట, ఏం చేయాలంట. ఇప్పుడు ఈ అదే అధ్యాయం, ఆది కాండము 4వ అధ్యాయం 13వ వచనమండి. అందుకు కయ్యను, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది, నేడు ఈ ప్రదేశం నుండి నేను వెళ్ళగొట్టింది, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులుపరచు భూమి మీద దేశ జమ్మరినై. చాలా చూస్తారా, కయ్యను తన పాపమంతా అంటున్నాడు, అయ్యో నేను భరించలేకపోతున్నానే. ఇది నాకు మనకి జీవితాల్లో దేవుడి సన్నిధానికి ఏమైపోయిన ఇతను వెళ్ళగొట్టబడ్డారు. కానీ మనమైతే కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు దేవుని యొక్క సన్నిధిలో మనం చక్కగా ఆరాధన చేయడానికి, ఆయన బలలో పాల్పొందడానికి ప్రభు మనకి మంచి అవకాశము అనుగ్రహిస్తూ వచ్చారు. అందుని బట్టి మన ప్రభుని ఎంతగానో ఆరాధించారు. నెంబర్ 1, ఒకటి పాపం నుండి దేవుడు మనను విడిపించాడు, అనేకమైన అతిక్రమములు పొరపాటులు వాటన్నిటి నుండి విడిపించాడు. రెండవదిగా ఆయన మనం పేరు పెట్టి ఆయన సొత్తుగా చేస్తూ వచ్చాడు. మూడవదిగా ఆయన సొత్తుగా చేసిన వారు, ఆయన పిల్లలుగా మార్చిన వారు, ఆయన సేవకులుగా మార్చిన వారు, దేవుని యొక్క స్వరూపం కలిగిన మనము, ఆయన యొక్క రక్షణ కలిగిన మనం జీవితాల్లో ఏం చేయాలంటే ఆయన సొత్తుగా చేసిన మనము మూడవది ఏం చేయాలంట, మంచి పని చేయాలి. సత్క్రియ, కానీ కయ్యనైతే సత్క్రియ చేయలేదు. కానీ మన యొక్క జీవితాల్లో మంచి పనులు, మంచి క్రియలు మనం చేసేవారిగా ఉన్నప్పుడు ప్రభువుని ఎంతగానో జ్ఞాపకం చేసుకునే వారిగా ఉంటారంటండి. ఇంకా చూడండి, నిర్గమాకాండము ఇంకా ఏం చేశారంట వీళ్ళు, నిర్గమాకాండము 15వ అధ్యాయం 13వ వచనమండి. నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృప చేత తోడుకుని పోతివి, నీ బలము చేత వారిని నీ పరిశుద్ధ ఆలయమునకు. చాలా మందికి ఇక్కడ ధన్యత లేదు, కానీ ప్రభు మనకైతే ఏమిచ్చారంటే, ఇప్పుడు మనం విమోచించిన దేవుడు, మన పాపములను విమోచించిన దేవుడు. ఈ ప్రజలు ఉన్నారే జెరూసలేము ప్రార్థన మందిరములో, ఈ 11 ప్రాంతములో నీ విమోచించి ఈ ప్రజలను నీ కృప చేత తోడుకుని పోతివి, నీ బలము చేత వారిని నీ పరిశుద్ధ ఆలయానికి నడిపించావు. ఎలా వచ్చామంటే మనము ఆయన బలం చేత, ఆయన మన కాలను నేరి కాలవలే మారుతూ వచ్చాడు. ఆయన మనకి స్వస్థత, ఆరోగ్యము అన్ని రీతిలుగా ఇప్పుడు మనకు అనుగ్రహించారు. నీ బలము చేత వారిని పరిశుద్ధ ఆలయానికి నడిపించారు. ఇప్పుడు చివరిగా ఎవరైతే విమోచించబడ్డారో, ఎవరైతే ఆరాధన సిద్ధపడతా వచ్చారో దేవుడు ఏమంటారంటే చివరిగా ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనమండి. ప్రకటన 11 1వ వచనం. మరియు ఒకడు చేతికర్ర వంటి కొలకర నాకు ఇచ్చి, నీవు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలత వేసి ఆలయంలో పూజించు వారిని. ఇది ఎంతమంది అయితే విమోచించబడ్డారు, ఎంతమంది బాప్తిసం తీసుకున్నారు, ఎంతమంది యేసు ప్రభువుని సొంత రక్షణ స్వీకరించారు, ఎంతమంది ఆరాధన చేస్తున్నారు, ఎంతమంది ఇంకోటి మర్చిపోయానండి, యెషయా గ్రంథం ఇంకొక మాట, ఎంతమంది దేవుడికి లెక్క అడుగుతున్నారు అనమాట, కౌంట్ చేస్తున్నారు. ఎవరిని? యెషయా గ్రంథం 35:10 వచనమండి. యెషయా గ్రంథము 35:10 వచనము. యెషయా గ్రంథము, యెహోవా విమోచించిన వాడు పాటలు పాడుచు తిరిగి సియోనుకు వచ్చెదరు, వారి తలల మీద
నిత్య ఆనందముండును. వారు వారు ఆనంద సంతోషం కలవారే వచ్చేదరు. దుఃఖము నిట్టూర్పును కొన్ని ఇక్కడ అంటున్నాడు ఆయన, విమోచించబడిన వారు కూడా ఏం చేయాలంటే ఇప్పుడు పాటలు పాడాలంట. అందుకని ఇప్పుడు నువ్వు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలత వేసి ఆలయంలో పూజించు వారిని లెక్క పెట్టము. అంటే ఎంతమంది ఆరాధన చేస్తున్నారు, ఎంతమంది మనలో పాల్గొంటున్నారు, ఎంతమంది పాటలు పాడుతున్నారు, ఎంతమంది సక్రియలు చేస్తున్నారు, ఎంతమంది ఆయన సొత్తుగా చేపడుతూ వచ్చాడో ఆయన అంటున్నారు, ఆలయంలో పూజించు వారిని లెక్క పెట్టుము. చూస్తారా ఎంత గొప్ప దేవుడని. కానీ ప్రతి దానికి నువ్వు ఎక్కడ మూల కూర్చున్నా, నువ్వు ఎంతగా ఉన్నా, నువ్వు నల్లగా ఉన్నా, తెల్లగా ఉన్నా, నువ్వు ఎంత ఇదిగా ఉన్నా సరే దేవుడు అంటున్నప్పుడు ఆయన లెక్కలో పెట్టి, మనుషులైతే విడిచిపెట్టి వచ్చేమో కానీ నువ్వు ఎక్కడున్నా సరే ఆయన లెక్క పెడుతున్నారు. ఇదిగో నా ప్రజలు ఎలాంటి వాళ్ళని వీళ్ళు విమోచించబడిన వారు. వీరు మాత్రమే యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును. యెహోవా విమోచించిన వారు మాత్రమే ఈ మాట పలుకుదురు గాక. అటువంటి ధన్యత మన ప్రభువు యేసుక్రీస్తు ద్వారా మన కలిగి వచ్చింది. సూక్ష్మలో మోక్షం అంటే మంచి విడిపోయినట్టుగా మన పాపాలను క్షమిస్తూ వచ్చారు. ఆయన ఎంతగానో మనను మరి లేవనెత్తుకుంటూ వచ్చారు. ఆయన మనకి మన యొక్క సొత్తుగా చేస్తూ వచ్చారు. అందరి బట్టి ప్రభు యొక్క సన్నిధిలో ఆరాధించాలి, ప్రార్థన కాదు. ఇది ఈ మొదటి సెక్షన్ ఏం చేయాలంటే, ప్రభువా నా పాపాలు క్షమించవయ్యా, బాల్య పాపములు, కర్మ పాపములు, నేను చేసిన ప్రతి పొరపాటును నువ్వు క్షమిస్తూ వచ్చావయ్యా, నీకు వందనాలు. రెండవదిగా అంత మాత్రమే కాదు, నీ బిడ్డగా నువ్వు సొత్తుగా నేను మార్చావయ్యా, నీకు వందనాలు. మూడవదిగా మార్చిన దేవా, నేను ప్రతిరోజు కూడా ఈ వారమంతా కూడా సత్క్రియలు చేసేవాడిగా, మంచి పనులు చేసేవాడిగా, ఎదుటి వారికి సహాయం చేసేవాడిగా అన్ని రీతిగా నేను చేసావయ్యా, నీకు వందనాలు. నాలుగవదిగా పాటల సమయానికే జస్ట్ ప్రార్థన మందిరంలో చేరి ప్రారంభ ప్రార్థనకే కలిసి విమోచించబడిన వారితో పాట పాడేవాడిగా, విమోచించిన వారితో వాయిద్యాలు వాయించేవాడిగా, విమోచించిన వారితో సాక్ష్యం చెప్పేవాడిగా, విమోచించిన ప్రజలతో దేవా నన్ను కూడా మీరు సమకూరుస్తూ వచ్చారయ్యా, నీకు వందనాలు అని దేవునికి అసలు మనము ఆరాధించాలి. దేవుని కొద్ది మాటలను దీవించాలి.